నమస్కారం, వెల్కమ్ టు ఏసీ న్యూస్. ఎంతో నమ్మకంగా వడ్డీకి డబ్బులు ఇచ్చి తిరిగి తీసుకునే విషయంలో మోసపోయినట్లు గుర్తించిన మహిళలు అద్దంకిలోని రామ్నగర్లో కొందరు మహిళలు ఆందోళనకు దిగారు. అద్దంకి రామ్నగర్కు చెందిన మహిళకు కొందరు మహిళలు కలిసి వడ్డీకి డబ్బులు ఇవ్వగా ఇచ్చిన డబ్బులు ఇవ్వమంటే సమాధానం సక్రమంగా చెప్పట్లేదని మహిళలు చేతిలో ప్రామిసరీ నోట్లు పట్టుకొని ఆందోళనకు దిగారు. తమకు న్యాయం చేయాలని బాధితులు ఇంటి ముందు బైఠాయించారు. కష్టపడి పనులు చేసుకుని దాచుకున్న డబ్బులు వడ్డీకి ఇస్తే తిరిగి ఇవ్వమంటే అదుగో ఇస్తా ఇదిగో ఇస్తామని చెప్తున్నారే కానీ ఇవ్వటం లేదని బాధితులు తెలిపారు. తీసుకున్న డబ్బుకి గత సంవత్సరం నుంచి వడ్డీ కూడా చెల్లించటం లేదని చెప్పారు. తమకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తారని బాధితులు తెలిపారు. అయితే వడ్డీకి డబ్బులు తీసుకున్న మహిళ భర్త మాత్రం తిరిగి చెల్లిస్తామని చెప్తుండగా నమ్మకం లేకనే ఇంటి ముందు ఆందోళన చేస్తున్నారన్నారు. నా పేరు దేవి అండి. ఇలా ఇంటి ఎదురులో ఉండేవాళ్ళం. ఎవరిగా విషయానికి వచ్చినా ఈమెకి ఇప్పించిన పాపానికి రూపాయి కూడా నాకు చేయి జారట్లా. రాత్రి కూడా వచ్చాను నేను, ఏందంటే వైనం అని చెప్పి, బాగలేదు పడుకుంది బయటికి రాలేకపోతుందని చెప్పాను. నీ విషయం నేను అర్థం చేసుకొని ప్రతి చిన్న విషయానికి నేను సర్దుకొని వెళ్తున్నా. నా భర్తకు బాగాలేకపోయినా నేను అన్నీ చేస్తున్నా. ఇప్పుడు అంకుల్ వచ్చి నేను ఏ రోజు అంకుల్తో మాట్లాడలేదు. ఈ రోజు కూడా నేను అంకుల్ దగ్గరికి వెళ్ళలేదు. ఆయన ఏమన్నాడు, అందరికీ వచ్చిన అందరికీ సమాధానం చెప్పాడంట. నేను ఇస్తాలేమ్మా పలానా టయాన్ని ఇస్తాను, కొద్ది రోజులు ఆగండి, స్థలం అమ్మిన తర్వాత ఇస్తానని చెప్పాడు. నాకు అదే చెప్పాడు, నువ్వు స్థలం అమ్మితే 15 లక్షలు 20 లక్షలు వస్తాయి, ఎంత ఇస్తావా ఆంటీ అని చెప్పా. ఎంతో కొంత ఇచ్చి అందరికీ సర్దుమనికి ఇస్తానని చెప్పింది. సరే స్థలం అమ్మటానికి బేరం పెట్టారు, అంతా బాగానే ఉంది. ఆమె ఇస్తానన్న మాట తప్పించి ఇచ్చిందే లేదు. రూపాయి కూడా. సంవత్సరం నుంచి ఆ రోజు ఇంటికి వచ్చి, దేవి పలానా తేదీన నేను ఆ 3 నెలల స్థలం అమ్మేసి నీకు ఇస్తాను, 3 నెలలు నేను సర్దు మనకి ఇస్తాను, అందరికీ చెప్తానని చెప్పింది. 3 నెలలు కాస్త 10 నెలలు దాటిపోయింది. ఇప్పుడు వచ్చి రూపాయి తేలా బయటికి. సరే ఏంటని చెప్పి ఇంటికి వస్తే మాట్లాడరు, ఇస్తానని చెప్పేసి వెళ్ళిపోతారు అంతే. దానికి కరెక్ట్గా సమాధానం చెప్తారు. ఏందో ఆమె దగ్గర మేము డబ్బులు అడుక్కుంటున్నట్టు ఉంది కానీ మేము ఇచ్చి డబ్బులు వస్తున్నట్టు లేదు. నీకు అన్యాయం జరగదు అన్నాడు. సరే అని చెప్పి 1 నెల అయిన తర్వాత వస్తే ఎవడేమంటే ఇచ్చావు, ఎందుకు ఇచ్చావు, మీ పరిస్థితి అంత మీకు తెలుసు కదా, అట్లా ఇట్లా అని చెప్పి ర్యాష్గా మాట్లాడితే ఏడ్చేసాను సార్. ఫస్ట్ ఏడ్చేసిన తర్వాత ఫోన్ చేసి నేను వెంటనే నాకు అక్కడ వాయిస్ రికార్డులు అన్నీ ఉన్నాయి. ఏమంది, అంకుల్తో నీకు సంబంధం లేదు కామాక్షి, నాకు ఇచ్చావు నేను నీకు ఇస్తాను అంది. అన్నాక సరే ఆంటీ అన్న. అట్లా 10 నెలలు నాకు ఇప్పించిన వాళ్ళ దగ్గరికి ఒక ఆంటీకి అయితే స్ట్రోక్ వచ్చేసింది సార్. ఆమెకి వచ్చిన తర్వాత నేను అట్లా కూడా చెప్తున్నా, ఆమెకి ఇన్ని విధాలుగా చెప్తున్నా కూడా ఆమెకు అర్థం కావట్లా. ఫస్ట్ ఏం చేసాడు ఆయన ఏం చేశాడు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్లోకి అయితే రానివ్వట్లేదు మమ్మల్ని ఎవరిని కూడా. ఆమెకు అసలు బాగలేదు, ఆమెకు ఆరోగ్యం బాగలేదు అంటున్నాడు, లేకపోతే ఇంట్లో లేదు అంటున్నాడు, ఎటో వెళ్ళిపోయిందని చెప్పేసి చెప్తున్నాడు. ఖచ్చితంగా ఆమె 5 రోజుల నుంచి బయటకి అయితే రావట్లేదు సార్. ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్, వాళ్ళ కూతురు ఫోన్ చేస్తే అసలు నెంబర్ బ్లాక్ చేసేస్తున్నారు. మా ఇళ్ళకి వచ్చి మా చుట్టూ తిరిగి మా హస్బెండ్ తెలియకోకుండా నేను ఇప్పించి తప్పు చేశాను సార్. అయితే నాకు అసలు ముందు మనశ్శాంతి ఉండట్లేదు సార్. ఎందుకు ఎన్ని లక్షలు అంటే నేను ఏడగట్టాలి, ఎక్కడ తెచ్చి కట్టాలి సార్. మా ఆయన రోజు తిట్టారు. ఒకసారి కొట్టాడు సార్. కొడితే మా ఇంటికి వెళ్ళిపోయి నేను కాల్ చేస్తాను ఆమెకి. అంటే ఇలా కొట్టాడు అంటే నా పరిస్థితి ఏంది, రోడ్డు మీద పడ్డా నేనంటే, నీకు 1,50,000 లక్షన్నరన్నా చూస్తాను ఒక నెలలో అంది. 1,50,000 లక్షన్నర కాదు కదా, వడ్డీ అసలు రూపాయి కూడా నాకు కట్టలేదు సార్. మాకు న్యాయం కావాలి. ఫస్ట్ ఆయన ఒక 30 లక్షలు ఆమెకి ఇచ్చాడంట, అదైతే మనకి తెలియదు. ఆమె 1,00,000 రూపాయలు నెలకి తీసుకెళ్లి కట్టేశారు ఆయనకి. మరి ఆ డబ్బుని ఆయన ఏం చేశాడు, అదేమంటే మా ఇళ్ళకి వచ్చి అంకుల్ గడగడ వణిగిపోతున్నాడు, కామాక్షి అంకుల్ పరిస్థితి బాగాలేదంటే నాకు గోల్డ్ ఇచ్చా సార్. గోల్డ్ ఇచ్చి 70,000 పెట్టుకొని ఆమె ఆ డబ్బులు తీసుకొచ్చి ఆయన కట్టిస్తారు. అలా మేము ఎంత హెల్ప్ చేస్తాం మాకు తెలుసు. కానీ ఈ రోజు మా పిల్లలు ఫీజు కట్టలేని పక్షాన ఎవరినైనా అవసరానికి అడిగినా కూడా ఒక్కళ్ళు ఇవ్వట్లేదు సార్. ఎందుకంటే కేవలం ఈమె వల్ల జనాలందరూ భయపడిపోయారు సార్. మాకు ప్రెషర్ ఎక్కువైపోతుంది, మా డబ్బులు కడతారా సస్తారని చెప్పి మా ఇళ్ళ మీదకైతే వస్తున్నారు సార్. ఆడవాళ్ళు వస్తున్నారు, మగవాళ్ళు వస్తున్నారు, ఇచ్చిన చోట వస్తారు. దానికి ఇల్లు కూడా లేదు, మీరు ఎంక్వైరీ చేసుకోండి. రెంట్లు కట్టలేక అల్లాడిపోతున్నాం. 6,000 5,000 ఇల్లు రెంట్లు కట్టలేకపోతున్నాం, పిల్లల్ని చదివించుకోలేకపోతున్నాం. ఈ డబ్బులే ఉంటే వడ్డీ అన్న వస్తుంటే ఇంటి రెంట్లు అన్న కట్టుకుందాం అనుకున్నాం. ఆ తిన్నవరకు తిని మిగతా ఇచ్చిద్దని మేము అనుకున్నాము. ఈ రోజు ఉన్న కాస్త ఒక 2 సెంట్లు అమ్ముకొని ఆవు డబ్బులు ఇస్తే తిన్నా తినిద్ది, మనం పెట్టలేము కదా, మనకు ఆస్తులు లేవు కదా, నాకు తినిద్దని మేము ఇచ్చాము. ఈ రోజు మరి ఆ డబ్బులన్నీ ఇచ్చేసారు. మరి మా పరిస్థితి ఏంది, సమాధానం అనేది చెప్పట్లా, మాకు న్యాయం అనేది జరగట్లేదు సార్. మేము అద్దెకి మొత్తం చాలా మంది ఉన్నారు, కానీ మాకేంటంటే ఇన్ఫర్మేషన్ తెలిసింది స్థలం మేము అమ్మిస్తున్నాం కాబట్టి. వాళ్ళు ఎంతమంది ఉన్నారని మనకు తెలియదు. మినిమం మాకు టాక్ ఏంటంటే 1 కోటి పైనే ఉంది అందరి దగ్గర. వీళ్ళకి ఇల్లులు ఉన్నాయి, స్థలాలు ఉన్నాయి, నెల నెల రెంట్లు వస్తున్నాయి, అమ్మకి తెచ్చుకుంటున్నారు, తింటున్నారు. వాళ్ళ కూతురు సాఫ్ట్వేర్గా చేస్తుంది బెంగళూరులో. అదంటే మాకు ఇంట్లో జరగట్లేదని చెప్తుంది మేము వస్తే. మరి మా పరిస్థితి ఎవరు అర్థం చేసుకుంటారు?
మేమేం చేయాలి? మాకేంది పరిస్థితి? కూడు నీళ్ళు లేకుండా పిల్లల్ని ఇంటికాడ పెట్టుకొని ఈ రకంగా కూర్చొని ఉన్నాం. మేము నోట్లు పట్టుకొని తిరుగుతున్నాము. మాకు ఏదో ఒక రకంగా మాకు న్యాయం చేయండి సార్. ఇంతకన్నా ఇంకేం చెప్పాలి. ఇంకా న్యాయం జరగకపోతే ఇక్కడ ఏదైనా చేసుకొని చచ్చిపోతాం. ఇప్పుడు ఇంక బాగోటలేదు, గుంటూరు తీసుకెళ్ళమన్నారు. ఏమని ఏం చేయాలి? మా అత్తమ్మని చూడండి మీరే. బాగలేకపోతే బాగలేని మనిషిని తీసుకొని వచ్చాను నేను. ఇప్పుడు ఈ ఏమైనా చూసుకోవాలా? ఆ తల్లి లేని పిల్లలని చూసుకోవాలా? ఎవరిని చూసుకోవాలి? మగవాళ్ళు కూడా పనులు మానుకొని మా ఇళ్ళ కాడ కూర్చున్నారు. ఇంకేటైనా బాగలేకపోతే ఎటెత్తుకెళ్ళాలా అని. ఏంది మా పరిస్థితి? లెక్క కూడా చేయట్లేదండి. ఇంటి ముందుకు వస్తుంటే తలుపులు వేసుకొని కూర్చున్నారా అంతున? సామాన్య ప్రజలకు ధరలు అనుకూలంగా ఉండే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సూపర్ జీఎస్టీ, సూపర్ సేవింగ్స్ అనే విధానాన్ని అమలులోకి తెచ్చారని, నిత్యావసర వస్తువుల దగ్గర నుంచి వాహనాల వరకు జీఎస్టీ అనేది భారీ స్థాయిలో తగ్గించారని జీఎస్టీ నోడల్ అధికారి మల్లికార్జునరావు అన్నారు. అద్దెకి పట్టణంలోని బాపట్ల జిల్లా రవాణా శాఖ ఆధ్వర్యంలో సూపర్ జీఎస్టీ, సూపర్ సేవింగ్స్ పై అవగాహన ర్యాలీని ఏర్పాటు చేయగా ఎంఆర్ఓ శ్రీచరణ్, జీఎస్టీ నోడల్ అధికారి మల్లికార్జునరావు, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ కిషోర్, సిఐ సుబ్బరాజు హాజరయ్యారు. కలంపూరు రోడ్డు నుంచి బస్టాండ్ వరకు ఆటో కార్మికులతో ర్యాలీని నిర్వహించారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో జీఎస్టీ నోడల్ అధికారి మల్లికార్జునరావు మాట్లాడుతూ, నిత్యావసర సరుకుల దగ్గర నుంచి మెడిసిన్ వరకు గతంలో 12% ఉన్న జీఎస్టీ ప్రస్తుతం 5% కుదించారని, సంవత్సరానికి 8,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వానికి నష్టం వచ్చిన జీఎస్టీలో మార్పులు చేర్పులు చేశారని మల్లికార్జునరావు తెలిపారు. మీ అందరికీ తెలిసిందే, ఈ సెప్టెంబర్ 22 నుంచి ఈ జీఎస్టీలో వచ్చిన సమూలమైన మార్పులు అంటే ఈ ట్యాక్సేషన్ విధానంలో సరళీకరణ చేసి గతంలో ఉన్నటువంటి 4 స్లాబ్స్ 5%, 12%, 18%, 28% అనే 4 స్లాబ్స్ ఉండేవి. వాటిని సమీకరించి క్రోడీకరించి వాటిని 2 ట్యాక్స్ స్లాబ్స్ తీసుకురావడం జరిగింది. అదే 5% అండ్ 18%. అందులో భాగంగా దాదాపుగా 1,500 వస్తువులు అంటే 90% ఆఫ్ టోటల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ మీద ఈ ట్యాక్స్ కుదింపు వలన ప్రజలకి చాలా పన్ను బెనిఫిట్ వచ్చింది. ఈ విషయాన్ని సామాన్య మధ్యతరగతి ప్రతి ఇంటికి తీసుకెళ్లే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి మోడీ గారి గవర్నమెంట్తో పాటు గవర్నమెంట్ ప్రధానమంత్రి గారు కూడా దీన్ని కృషి చేసి తీసుకున్నారు. అలాగే మన స్టేట్లో కూడా ఎన్డీఏ కుటుంబ ప్రభుత్వం ఉండడం వలన ఈ ఫలాలను ఇంటింటికి తీసుకెళ్లాలి అనే ఉద్దేశంతో అసలు ఏ వస్తువుల మీద ఎంత ట్యాక్స్ తగ్గింది, ఏ విధంగా ఈ యొక్క మానవాళికి అవి సామాన్య మధ్యతరగతి చిన్నతర ఈ కుటుంబాలకి ఏ విధంగా ఉపయోగపడుతుంది, ఈ జీఎస్టీ సేవింగ్స్ ద్వారా వచ్చిన అమౌంట్ ఈ పొదుపు రూపాన్ని ఇతరత్ర వేరే వస్తువుల మీద ఎలా ఉపయోగించుకోవచ్చు అంటే ప్రతి ఇంటికి క్షుణ్ణంగా అంటే సాధారణంగా రోడ్డు మీద వెళ్తున్నట్టు ఒక సాధారణ ఈ యొక్క పాదాచారణ అయినా కూడా సార్ జీఎస్టీ అంటే ఇది నిత్యావసర వస్తువులన్నీ తగ్గాయి కదా, వ్యవసాయ వస్తువులు తగ్గాయి కదా, మన డ్రైవర్ సోదరులు ఉన్నారు, ఈ యొక్క ఆటో రంగం ఇంట్లో కూడా డ్రాస్టిక్గా తగ్గింది. దాదాపు 28% ఉండేది. అంటే ప్రతి లక్షకి 22,000 రూపాయలు ట్యాక్స్ కట్టాల్సి వచ్చేది గతంలో ఈ ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ అవి కొన్నప్పుడు. డ్రైవర్ సోదరులు వీళ్ళు కూడా దాదాపుగా ఏ వెహికల్ అయినా కూడా 5-6 లక్షల పైనే ఉంటుంది. దాదాపుగా ₹1,00,000 1,50,000 వరకు ట్యాక్స్ పడేది. సో ఈ అన్నింటినీ కూడా దృష్టిలో ఉంచుకొని గౌరవనీయమైనటువంటి కేంద్ర ప్రభుత్వం వారు ఏం చేశారంటే అసలు ప్రతి ఒక్క సెక్టార్ని టచ్ చేయాలి. ఆ ప్రతి ఒక్క మనం తగ్గించే వస్తువు ప్రతి ఒక్క ఇంటిలో ఉన్న ప్రతి ఒక్కరికి ఉపయోగపడాలనే ఉద్దేశంతో మన డ్రైవింగ్ కమ్యూనిటీకి సంబంధించి మోటార్ వెహికల్ సంబంధించి దాదాపుగా 28% నుంచి 18% తీసుకొచ్చాం. అంటే లక్షకు 10,000 మిగులుతుంది. ఇప్పుడు ఈ సోదరుడు ఒక వెహికల్ కొన్నారు, దాని మీద ఆయనకి 2,00,000 రూపాయలు మిగులుతుంది. ఇంకొక వ్యాన్ కొంటాడు, ఆయన డబ్బులు పెట్టి వారు ఇంకోటి ఈఎంఐ కట్టుకొని తీసుకుంటే అలాంటి ఒక బండి కాకుండా 2 బండ్లు నడుపుతున్నారు. సో ఈ విధంగా మిగతా వాళ్ళకి ఈ యొక్క ఉద్యోగ బుద్ధి కూడా కల్పిస్తున్నాం. కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఆటో ర్యాలీని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ గారు అందరికీ కూడా స్వాగతం. మనకి సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ లో భాగంగా ఏ వస్తువులు బాగా ఉగ్రతంగా తగ్గినాయో వాటి మీద అవగాహన కల్పిస్తూ ఈరోజు ఆటో డ్రైవర్ల ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించడం జరిగింది.
కాబట్టి నేను కూడా ఈ విషయం పైన ప్రజలందరూ కూడా అవగాహన కల్పిస్తానని అందరికీ తెలియజేస్తున్నాను. 22/9/25న దేశవ్యాప్తంగా జిఎస్టీ సంస్కరణతోటి దాదాపుగా అన్ని రంగాలలో చరిత్రలో లేనటువంటి ప్రతి వస్తువుపై 5%, 10%, 18% తగ్గించడం జరిగింది. ఈ నూతన ఒరవడి దేశాభివృద్ధికి అత్యున్నత స్థితికి తీసుకెళ్ళడానికి ఈ సంస్కరణలు ఎంతగానో ఉపయోగపడతాయి. అలాగే రవాణా రంగంలో ప్రతి సీసీని బట్టి ప్రతి వాహనానికి 5% నుండి 10%, 15% అలాగా తగ్గినాయి ఆ యొక్క వాహనాల సీసీని బట్టి. ఇంకా వాహనాల విడిభాగాలలో కూడా ఎంతో ఈ విధంగానే జిఎస్టీ సంస్కరణలో ఎంతో మేలు చేకూరాయి. రవాణా రంగానికి మేలు చేకూరితే ప్రజలందరికీ కూడా మేలు చేకూరినట్లే. ఎందుకంటే ఆ రవాణా వాహనం కొనుగోలేటప్పుడు కానీ లేకుంటే స్పేర్ పార్ట్స్ కొనేటప్పుడు కానీ ఇంకా ఆయిల్ తదితర అంశాల్లో తదితర వాహనాలకు సంబంధించి ఆయా పార్ట్స్ సంబంధించిన కొనుగోలు విషయంలో తగ్గింపు ఉన్నట్లయితే ఆ యొక్క ఓనర్స్ కానీ డ్రైవర్స్ కానీ వారి ఆర్థిక అభివృద్ధికి చేతునిచ్చిన అవుతాయి. కాబట్టి ఈ యొక్క జిఎస్టీ ఫలితాలు మనకెంతో మేలు చేకూరుతాయని రవాణా శాఖ బాపట్ల జిల్లా ఆధ్వర్యంలో ఈ రోజు జిఎస్టీ అవగాహన ర్యాలీ ఈ రోజు అద్దెంపట్నంలో జరగబోతుంది. ఫోటోగ్రాఫర్ ఒకే పన్ను, ఒకే పన్ను, ఒకే పన్ను. సంబరాలు, ఇంటింటా సంబరాలు, ఇంటింటా సంబరాలు, ఇంటింటా సంబరాలు, ఇంటింటా సంబరాలు, ఇంటింటా సంబరాలు. సూపర్ సేవింగ్, సూపర్ సేవింగ్, సూపర్ సేవింగ్, సూపర్ సేవింగ్, సూపర్ సేవింగ్. ఒకే పన్ను, ఒకే పన్ను, ఒకే. ప్రతి విద్యార్థి గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అనేది తెలుసుకోవాలని, విద్యార్థులు సెల్ ఫోన్ బారిన పడి చదువుకు దూరం అవుతున్నారని గాజులపాలెం అర్బన్ హెల్త్ సెంటర్ డాక్టర్ అంజమ్మ అన్నారు. అద్దంకి పట్టణంలోని గొరకాయపాలెంలో ఉన్న జిల్లా పరిషత్ హై స్కూల్లో విద్యార్థులకు గురువారం గుడ్ టచ్ బ్యాడ్ టచ్ మీద అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. డాక్టర్ అంజమ్మ గుడ్ టచ్ బ్యాడ్ టచ్ కు గల వ్యత్యాసాల గురించి విద్యార్థులకు వివరించారు. ఇవన్నీ ప్రతి ఒక్కరి దగ్గర ఫోన్ ఉంటుంది. ఎంత పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళకి అందరి దగ్గర ఫోన్ ఉంటుంది కదా. ఆ ఫోన్లో అన్నీ ఎన్నెన్నో రకరకాల చూడవలసి చూడకుండా ఎన్నో వస్తాయి కదా కదా. మనం ఒక సబ్జెక్ట్ ఉంది, ఒక పుస్తకం తీసుకున్నప్పుడు ఈ పుస్తకంలో మనం ఏమనుకుంటాం, మొత్తం చదవలేకపోతున్నాం, ఇందులో ఇంపార్టెంట్ ఏది బాగుంటుందని మనకు నచ్చింది ఎలా చదువుతున్నాం కదా కదా. అది నచ్చిందంటే ఏంటి, ఇది వస్తుందేమో ఇంపార్టెంట్ కదా అనుకునే కదా చదువుతున్నాం మనం. మనకని చాలామంది అలాగే చదువుతున్నారా, నేను తప్పుగా చెప్పాను కదా. అలాగే ఇప్పుడు మన అమ్మ నాన్న చూస్తున్నారు, మనల్ని స్కూల్కి వెళ్ళమంటారు ప్రేమగా. మీ పుట్టినరోజు లేకపోతే ఏదో వచ్చినో ఏదో దగ్గరగా ప్రేమగా తీస్తారు. అది మనకి ఏమనిపిస్తుంది, మనకి ఆ స్పర్శ అర్థమవుతుంది కదా. మా అన్నయ్యో లేకపోతే తమ్ముడో లేకపోతే అమ్మో లేదా మేనమో మేనతో ఇదంతా రిలేటివ్స్ ఉంటారు. కొంచెం ప్రేమగా ఏదో ఫంక్షన్లో అట్లా బాగున్నావా పలకరించి ఉదయం తట్టి వెళ్ళిపోతుంటారు కదా. అంతవరకు మనకు అర్థమవుతుంది కదా. దట్ ఈస్ గుడ్ టచ్. బ్యాడ్ టచ్ అంటే మనం బస్సు ఎక్కుతాం లేకపోతే ఆటో ఎక్కుతాం, మనం స్కూల్కి రావాలి చాలా దూరం నుంచి, లేకపోతే రామ్నగర్ నుంచి వస్తున్నారు అనుకోండి పిల్లలు చాలామంది బస్సులో చూశాను, బస్సు ఎక్కువ వస్తున్నారు అక్కడ చూస్తున్నాను సెంటర్లో. నేను ఒంగోలు నుంచి వచ్చేప్పుడు చూస్తున్నాను. అలా అప్పుడు మామూలుగా అమ్మ జరగమ్మా అని ఇలాంటి స్మూత్గా టచ్ చేసి అది వేరేగా ఉంటుంది. కావాలని మన పక్కకు వచ్చింది ఇలా గట్టిగా ఇలా టచ్ చేయడం, గట్టిగా ఇలా అమ్మాయిలు ఇలా పట్టుకోవడం, తాకడానికి కూడా తాగడం,
అది అందరికి అర్థమవుతుందా? అర్థం కదా. స్పర్శలో తేడా మీకు అర్థమవుతుంది కదా. బైక్లో ఉంచిన నగదు చోరీకి గురైన సంఘటన అద్దంకిలో గురువారం చోటు చేసుకుంది. అద్దంకి సిఐ సుబ్బరాజు వివరాల ప్రకారం ముండ్లమూరు మండలం ఉమామహేశ్వరపురానికి చెందిన వెంకటేశ్వర రెడ్డి అద్దంకిలోని ఓ బ్యాంకులో 1,40,000 రూపాయలు నగదు డ్రా చేసి బైక్ సీట్ కవర్లో ఉంచి పోతురాజు గండి వద్ద ఆటోమొబైల్ షాపులో వస్తువులు కొనుగోలు చేసి వచ్చి చూడగా సీట్ కవర్లో ఉంచిన నగదు చోరీకి గురైంది. దీంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు. అందరికీ నమస్కారం. దయచేసి మీ అందరికి కూడా పోలీసుల విజ్ఞప్తి ఉంటే, చాలా మంది రైతులు బ్యాంకుల వద్ద అద్దంకిలో ఉన్నటువంటి రామ్నగర్ కానీ, ఎస్బీఐ బ్యాంక్ కానీ, రామ్నగర్ ఉన్నటువంటి ఇతర బ్యాంకుల్లో కానీ బంగారం కానీ ఇతర సొమ్ములు వాల్యుబుల్ సొమ్ము బ్యాంకులో పెట్టి లోన్ తీసుకోవడం జరుగుతుంది. ఎవరైతే లోన్ తీసుకుంటున్నారో ఆ లోన్లో డ్రా చేసిన డబ్బుల్ని 2 లక్షలు కావచ్చు, 3 లక్షలు కావచ్చు అనేది అంతా బహిరంగంగా చూపిస్తూ కవర్లో ఉన్న చిన్న పాలిథిన్ కవర్లో పెట్టుకుని మీకున్న మోటార్ సైకిల్ ముందు ఆ ట్యాంక్ కవర్ మీద పెట్టి ప్రయాణం జరుగుతుంది. దయచేసి గమనించండి. ట్యాంక్ కవర్ చిరిగిపోయి ఉండొచ్చు, దానికి బెజ్జాలు ఉండొచ్చు, జారిపోయే అవకాశం ఉంటుంది. అక్కడ బ్యాంక్ దగ్గర ఎవరైతే డ్రా చేస్తారో రైతులు అని చెప్పి వాళ్ళు గమనించి, అపరిస్థిత వ్యక్తి గమనించి మీతో పాటు ఫాలో అవుతూ మీరు ఇక్కడ బండి ఆపి టీ సెంటర్ దగ్గర లేదా టిఫిన్ హోటల్ దగ్గర ఆపి ఆ టిఫిన్ చేయడం కోసం బండిలో డబ్బులు ఉన్న సంగతి కూడా మర్చిపోయి మీరు పోయి ఆ టిఫిన్ చేయడం టీ తాగడం వేస్తున్నారు. దానివల్ల వాడు మీతో పాటు ఫాలో అయ్యి ఆ బండిలో ఉన్న డబ్బులు తీసుకుని వెళ్ళిపోవడం జరుగుతుంది. దయచేసి మీ యొక్క నిర్లక్ష్య చర్య వలన దొంగతనం చేయడానికి మీరే సహకరించినట్లుగా అవుతున్నారు. దయచేసి అలా ఎవరు పెట్టవద్దు. మీరు ఏమైనా డబ్బులు డ్రా చేయాలనుకుంటే ఎక్కువ మొత్తంలో మీతో పాటు ఒక వ్యక్తిని తోడు తీసుకురండి. లేకపోతే వచ్చినప్పుడు జాగ్రత్త తీసుకుని మీరు ఆ డబ్బులు క్యారీ చేయండి తప్ప సింధీగా చిన్న కవర్లోనో పాలిథిన్ కవర్లో పెట్టు అందరూ కనపడే విధంగా ఆయన తీసుకెళ్ళడం, అక్కడ ఉన్న వ్యక్తులు ఎవరు అపరిచిత వ్యక్తులు ఆయన గమనించడం, మీతో ఫాలో అవడం. ముఖ్యంగా రైతులు ఎవరైతే పల్లెటూరు గ్రామాలు వస్తారో వాళ్ళకి అంత నాలెడ్జ్ ఉండకపోవచ్చు. క్యాజువల్గా డ్రా చేయటం, చిన్న కవర్లోనూ కాగితంలో పెట్టుకోవడం, బండి కవర్లో పెట్టుకోవడం, లేదా ఆయన పెట్రోల్ బంక్ దగ్గర ఆగటం, అదే టీ సెంటర్ దగ్గర రావడం, ఆ బళ్ళ కూరగాయల బండి దగ్గర రావడం, అరటికాయల బండి దగ్గర రావడం, బళ్ళు పెట్టి కాయలు కొనుక్కోవడం ఇలా చేస్తున్నారు. వాళ్ళ అపరిచిత వ్యక్తి మీతో పాటు ఫాలో అవుతూ వాటిని ఎక్కడ తాగుతారో దాన్ని గమనించి దాన్ని ఆసరా చేసుకుని ఆ డబ్బులు దొంగిలించిపోవడం జరుగుతుంది. ఎవరు కూడా అలా చేయొద్దు. సింపుల్గా ఈజీగా తీసుకోవద్దు. డబ్బుల విషయంలో డబ్బులు పోతే చాలా కష్టం, రికవరీ చేయడం చాలా కష్టమవుతుంది. డబ్బులు ఊరికే ఎంతో కష్టపడితే కానీ డబ్బులు సంపాదించలేము. దయచేసి రైతులందరూ కూడా మా తరపున విజ్ఞప్తి, బ్యాంకుల దగ్గర డ్రా చేసినప్పుడు మీ చుట్టుపక్కల ఎవరు ఉంటున్నారు, మీరు ఎవరైనా గమనిస్తున్నారా, ఎవరన్నా మీ మీద నిఘా పెట్టున్నారా అని గమనించుకోండి. క్యాజువల్గా ఉండొద్దు. మీతో పాటు ఏజ్డ్ పర్సన్ వచ్చినప్పుడు మీ ఇంట్లో ఎవరైనా కొన్ని తోడు తెచ్చుకోండి. మీ బంధువులను, మీ సన్స్ను ఎవరైనా తీసుకొచ్చుకోండి. జాగ్రత్తగా ప్రయాణం చేయండి తప్ప నిర్లక్ష్యంగా వద్దండి. ఒకసారి డబ్బులు పోతే రావడం చాలా కష్టం అవుతుంది. దయచేసి గమనించగలరు. నేటి కాలంలో యువతీ యువకులు గుండెపోటు లక్షణాలపై అవగాహన కలిగి ఉండాలని, అనుకోకుండా గుండెపోటు వస్తే చేయవలసిన సిపిఆర్ గురించి తెలుసుకోవాలని డాక్టర్ అంజమ్మ అన్నారు. అద్దంకి పట్టణంలోని గాజులపాలెం యూపీహెచ్సి ఆధ్వర్యంలో గురకాయపాలెం జెడ్పీ హై స్కూల్లో సిపిఆర్ పై అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా డాక్టర్ అంజమ్మ హాజరై సిపిఆర్ పై అవగాహన కల్పించారు. అనుకోకుండా ఎవరికైనా గుండెపోటు వస్తే తక్షణమే సిపిఆర్ చేసి వైద్యశాలకు తరలించాలని, లేని పక్షంలో మనిషి చనిపోయే అవకాశం ఉందన్నారు. సరైన విధంగా సిపిఆర్ చేస్తే గుండెపోటు వచ్చిన మనిషిని బ్రతికించే అవకాశం ఉందని డాక్టర్ అంజమ్మ చెప్పారు. ప్రతి విద్యార్థి సిపిఆర్ చేయ విధానంపై అవగాహన కలిగి ఉండాలన్నారు. వీళ్ళని ఇలా కుదపాలి. ఓకే, పట్టుకోగానే కుదపాలి. కుదిపినప్పుడు ఇంకా వాళ్ళు కానీ లేకపోతే ఇలా ముక్కు దగ్గరే ఎలిపెట్టి చూస్తాం. తర్వాత చెవు ముక్కు దగ్గర పెట్టి అబ్జర్వ్ చేస్తాం. ఇది 10 సెకండ్స్లో మొత్తం అర్థమైపోవాలి మనకు. ఆ తర్వాత ఇదేది మనకు అర్థం కాకపోతే ఇక్కడ కెరోటిడ్ ఆర్టరీ మీద ఎలిపెట్టి చూస్తాం. అది లెఫ్ట్ అవ్వచ్చు, రైట్ అయినా
ఇక్కడ అర్థం కాబట్టి చెవిదానికి ఇక్కడ పట్టుకుంటాం. కొట్టుకుంటుంది అనుకో సిపిఆర్ చేయగల. ఇక్కడ పల్స్ ఉందనుకోమ్మా హార్ట్ పని చేస్తున్నాడు ఇలా నొక్కాల్సిన అవసరం లేదు. ఎప్పుడైతే ఇదిగో ఈ చేతికి పల్స్ తెలియలేదో, ఇక్కడ ఈ రక్తనాళం కొట్టుకోవడం ఆగిందో, ఇక్కడ శ్వాస తగ్గిందో, తగ్గడం ఆగిందో, అప్పుడు మనంతా ట్రై చేయాలి. ఎమర్జెన్సీ కాల్ చేయాలి. ఆ తర్వాత ఈ సెక్షన్స్ అన్ని చేయాలి. ఓకే, ఒక సైకిల్ వచ్చి 30 times అమ్మా ఇట్లా పంపడం. తర్వాత అది 5 cycles చేయాలి. ఒక సైకిల్కి వాడు కలిసేసాడనుకో, కదిలాడనుకో, ఊపిరి వచ్చిందనుకో, రెండో సైకిల్ చేయగలలేదు. ఒక సైకిల్ అంటే 30 సార్లు నొక్కలే, 2 బ్రీత్ 30 సార్లు నొక్కి 2 సార్లు మౌత్ శ్వాస కాదు. అది అప్పుడు ఇంకా వాళ్ళు లేవలేదు. ఇంకో 30 సార్లు ఉంటాం, శ్వాస ఇస్తాం 2 సార్లు, ఇంకా లేవలేదు, 3వ సారి ఇస్తాం. మొత్తం 5 cycles లోపు వాళ్ళు లేవాలి. ఇలా అంబులెన్సే వచ్చిందనుకో చక్కగా వాళ్ళు ఆక్సిజన్కి తీసుకెళ్తారు. ఓకే, అంబులెన్స్ అన్ని ఆక్సిజన్ అని ఫెసిలిటీ సెలైన్ అన్ని పెడతారు కదా, వెహికల్ కిట్ ఉంటుంది కదా, అందులో తీసుకెళ్తారు, సెట్ అవుతారు. ఇది ఖచ్చితంగా ఎవరైనా మ్యాక్సిమం 45 minutes చేస్తారు. ఈ ప్రాసెస్ అంతా జరిగేసరికి 45 నిమిషాలు పట్టింది. ఈ లోపడు కదిలాడా ఓకే గుడ్లా, లేదనుకో ఏం చేయలేము. అంటే మనం సరిగ్గా చేస్తే కరెక్ట్గా వాడు కలిసి పడిపోగా మనం చేస్తే పోతారు. అందులో ఏ డౌట్ లేదు. అర్థమైందా మీకు? ఇది ఏఎస్ఎన్ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.